వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. పులివెందులలో నమోదైన కేసులో బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సజ్జల భార్గవ్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే నిన్న ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. మొత్తం 8 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ వేశారు. అన్ని పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. రాష్ట్రంలో పోలీసులపై అధికార పార్టీ ఒత్తిడి ఉంటుందని, అందుకే వరుసగా కేసులు పెడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కేసుల నమోదులో ప్రాథమికంగా స్పష్టమైన ఆధారాలున్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్ పై ఇప్పటికే రాష్ట్రంలో కూడా పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదయ్యాయి. అతను గత ప్రభుత్వ పాలన టైంలో కూడా అతను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నాడు. అతను సోషల్ మీడియా ద్వారా తన అనుచరుల ద్వారా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎంతో పాటు ఇతర ముఖ్య నేతలపై కూడా సోషల్ మీడియాలో కూడా అసభ్యకరమైన పోస్టులతో ఇతర అంశాలపై కూడా అతను అసభ్యకరమైన పోస్టులు చేశాడని చెప్పేసి కూడా అతని మీద కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పులివెందులతో పాటు ఇతర మరికొన్ని స్టేషన్లు కూడా సజ్జల భార్గవ్ పై కూడా కేసులు నమోదు చేశారు. పులివెందుల పోలీసు కూడా 2 రోజుల క్రితం కూడా వాళ్ళు విజయవాడకు వచ్చి తాడేపల్లిగూడెంలో ఉన్న సజ్జల భార్గవ్ ఇంటికి కూడా నోటీసు అతికించి వెళ్ళిపోయే పరిస్థితి. అయితే అప్పటి నుంచి కూడా సజ్జల భార్గవ్ కూడా ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు కూడా ఆయన పోలీసులకు అందుబాటులో లేకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టులో అతను బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే నిన్న కూడా హైకోర్టు బెయిల్ పిటిషన్ ఈ రోజు వాయిదా వేసింది. ఈ రోజు ఏదైతే అతని మీద సజ్జల భార్గవ్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా అతను హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ముందస్తు బెయిల్ కోరుతూ కూడా ఏదైతే పిటిషన్ ఉందో ఈ రోజు హైకోర్టులో ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. హైకోర్టు ఈ రోజు సజ్జల భార్గవ్ సంబంధించి కూడా ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు విచారించే అవకాశం ఉంది. రాష్ట్రంలో అతను తనపై నమోదైన కేసులను కక్షపూరితంగా ప్రభుత్వం తన మీద కేసులు నమోదు చేసింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి, పోలీసు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకుండా తనకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా సజ్జల భార్గవ్ రెడ్డి తరఫున అతని లాయర్లు కూడా ఈ రోజు హైకోర్టులో ఆ పిటిషన్ వేసడం జరిగింది. ఆ పిటిషన్ పైన కూడా ఈ రోజు హైకోర్టు విచారించే అవకాశం ఉంది. హైకోర్టు మరి సజ్జల భార్గవ్ రెడ్డికి పిటిషన్ మేరకు కూడా అతనికి ముందస్తు బెయిల్ ఇస్తుందా, లేకుంటే ఏమైనా మరోసారి దాన్ని కేసును వాయిదా వేస్తూ కూడా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా ఈ రోజు తెలిసే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్న తనకు ప్రభుత్వం నుంచి కూడా సోషల్ మీడియాలో తాను చేసిన అయితే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టుల పైన కూడా కక్షపూరితంగా తన మీద కేసులు నమోదు చేస్తారని చెప్పేసి కూడా అతను తన లాయర్ల ద్వారా కూడా హైకోర్టును వినియోగించే అవకాశం ఉంటుంది. మరి హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు తీర్పు వస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. యామిని. రైట్, థాంక్యూ.